Well, let's see the headlines first. తెలంగాణ నుంచి ఫస్ట్ హెడ్లైన్ చూద్దాము. ప్రశ్న జవాబు. మీది కాని భూమిని ఎలా తనఖా పెడతారని చెప్పేసి కేటీఆర్ క్వశ్చన్ చేస్తే కంచె గచ్చిబౌలి భూములపై రుణాలు తీసుకోలేదంటున్నారు శ్రీధర్ బాబు. ఇక సెకండ్ బ్రేకింగ్ కమలం కౌంటర్. ఆ భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఉంటే పేరు బయట పెట్టండి, తప్పు చేస్తే వదిలిపెట్టడానికి ఇది బీఆర్ఎస్ కాదంటున్నారు బండి సంజయ్. థర్డ్ హెడ్లైన్ నిరూపిస్తే రాజీనామా. కావ్యకు బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి నిధులు ఇవ్వలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తాను అంటున్నారు కడియం శ్రీహరి. సో తెలంగాణ నుంచి ఆ హెడ్లైన్స్. ఇక ఆంధ్ర నుంచి వస్తే ఆంధ్రాలో ఫస్ట్ హెడ్లైన్ చెయ్యని తప్పు లేదు, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు అంటుంటే వైసీపీ నేతలు చెయ్యని తప్పులు లేవంటున్నారు ఆనం. నెక్స్ట్ గోవులపైన రాజకీయాల. పవిత్రమైన గోవులపై జగన్ విషరాజకీయాలు అంటూ టీటీడీ గోశాలలో గోవులు ఆరోగ్యంగానే ఉన్నాయంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అంటున్నారు. ఇక ఫైనల్ హెడ్లైన్ వెంకయ్య నోట జమిలీ మాట. జమిలీ ఎన్నికలతోటి సమయము ఖర్చు ఆదా అవుతుంది, ప్రాంతీయ పార్టీలకు నష్టమేవి ఉండదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటున్నారు.